చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. తర్వాత అందరు గలాబీలుగా వేస్తారు. కాబట్టి ఇక్కడ వరకు ఎలా అయితే శ్రద్ధగా ఉన్నారో దీని తర్వాత కూడా మేము చెప్పేటువంటి సూచనలు పాటిస్తూ గమనిస్తూ వెళ్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. మీ అందరూ ప్రతి సంవత్సరం చాలా ముద్దాల కోసం చాలా కష్టపడుతున్నారు, మీద పడుతున్నారు. కాబట్టి ఎటువంటి లోపనాలు లేకుండా యొక్క కళ్యాణ అక్షతలు ముత్యము ప్రతి ఒక్కరికి అందాలని కాన్సెప్ట్లోని మన దేవస్థానం దగ్గర మన ఎలా అయితే ప్రతినిత్యం స్వామికి దర్శనం చేసుకుని క్యూ లైన్ లో వచ్చి దర్శనం చేసుకుంటామో అలా మీరందరూ కూడా ఆలయంలోకి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాక అక్కడ స్వామివారి అక్షతలు ముత్యాలు కూడా అందజేస్తారు. దాని తర్వాత తీసుకొని అలా ఆలయాల వెనక సైడ్ భాగంలో మీ అందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ